బేబీ పుట్టిన వెంటనే జాండీస్ ముందే అవాయిడ్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా? ఫిజియలాజికల్ జాండీస్ అవాయిడ్ చేయలేము. పెథలాజికల్ జాండీస్ అని ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు తల్లి బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉంది, ఫాదర్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే పుట్టిపోయే పిల్లలకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే తల్లిది నెగిటివ్ ఉండి లోపల ఉన్న బిడ్డది పాజిటివ్ ఉందో అది హై రిస్క్ అన్నమాట. అది ఖచ్చితంగా పుట్టిన 24 గంటలకి టెస్ట్ చేయించుకోవాలి. అంటే జాండీస్ ఉందా లేదా, అది ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే చేయించుకోండి. మనం ముందు జాగ్రత్త పడితే మెదడుకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఈ బిల్రుబిన్ అనేది నేను ఇంతకుముందు చెప్పిన కదా 12-13 వరకు ఓకే, కానీ ఇట్లా మదర్ నెగిటివ్ ఉండి బేబీ పాజిటివ్ ఉంటే వాళ్ళకి కొన్నిసార్లు 20, 25, 30, 40 అంత పెరిగే అవకాశం ఉంటుంది. లోపల ఎర్ర రక్త కణాలు పగిలిపోతా ఉంటాయి, పగిలిపోయి జాండీస్ తయారైతా ఉంటది. అది ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి అవుతుంది, మదర్ నెగిటివ్ ఉండి బేబీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి. సో అది మనం ముందు జాగ్రత్త పడి చేసుకోవాలా. ప్లస్ ఏంటంటే డెలివరీ అయిన వెంటనే తల్లికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు, యాంటీ-డి అని. అది ఇస్తే ఏమవుతుంది అంటే ఇటువంటి ఇబ్బంది బిడ్డకి రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అది యాంటీ-డి అనే ఇంజెక్షన్ మదర్ కి ఇవ్వాల్సినది. అంటే మదర్ ఎప్పుడైతే నెగిటివ్ ఉందో అప్పుడు ఈ యాంటీ-డి ఇంజెక్షన్ డెలివరీ అయిన వెంటనే మదర్ కి ఇచ్చేస్తాము. అది యాక్చువల్ యాంటీనేటల్ గా కూడా 28 వీక్స్ అంటే 7 months కడుపులో ఉన్నప్పుడే మదర్ కి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని టెస్టులు ఉంటాయి, లోపల ఆల్రెడీ ఇబ్బంది అయిందా లేదా. ఇబ్బంది కాలేదు అనుకున్నప్పుడు ఇది ఇంజెక్షన్ 28 వారాలకి ఒకసారి, పుట్టిన వెంటనే ఒకసారి తల్లికి ఇస్తారు. దీనివల్ల బిడ్డకి ఇటువంటి రక్త కణాలు పగిలిపోయి జాండీస్ పెరిగేది రాకోకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అది ఫాలో అప్ చేసుకుంటే ఫస్ట్ 7 days చాలా ఇంపార్టెంట్ దానికి.